శుభప్రదం జయప్రదం. దొంగే దొంగ అన్నట్టుగా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. నకిలీ మద్యం కేసును వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. అనుకూల మీడియాలో తలా తోకాలేని అసత్య కథనాలు వండివారుస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నకిలీ మద్యం కేసును సిబిఐతో విచారించాలని డిమాండ్ చేస్తుంటే సిట్తో సరిపెట్టేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు కుటిల రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైల్ చూస్తే ఎవరైనా బిత్తరపోవలసిందే. ప్రభుత్వానికి లేదా ఆయనకు వ్యక్తిగతంగా ఏదైనా పెద్ద ఆపద వచ్చినప్పుడు మొత్తం కథను తన రాజకీయ ప్రత్యర్థుల వైపు తిప్పడంలో ఆయన్ను మించిన మొనగాడు మరొకరు ఉండరేమో. ఆయన అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలపైనే ఆధారపడి రాజకీయాలు చేస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. నకిలీ మద్యం కేసును మాజీ సీఎం జగన్కు చుట్టడంలో విఫలమయ్యారని ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారట. ఏపీని కుదిపేస్తున్న నకిలీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారో గమనించండి. ములకల చెరువు నకిలీ మద్యం ప్లాంట్ నడిపింది ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లో ఆయా దుకాణాలకు, ముఖ్యంగా బెల్ట్ షాపులకు నకిలీ మద్యాన్ని పంపిణీ చేసింది తెలుగుదేశం మద్దతుదారులే అని అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆ కేసును వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్పై నెట్టిన తీరు, ప్రధాన నిందితుల్లో ఒకరైన అద్దేపల్లి జనార్దన్ రావు ద్వారా కస్టడీలో ఉన్నప్పటికీ ఒక వీడియోను విడుదల చేయించిన వైనం, అందులో తెలుగుదేశం ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇప్పించుకున్న పద్ధతి గమనిస్తే రాజకీయాల్లో కుట్రలు ఈ స్థాయిలో ఉంటాయా అని విసిపోవడం ప్రజల వంతైంది. జనార్దన్ రావు చేసిన ఆరోపణలకు అంత ప్రాముఖ్యత ఉంటే ఓటుకు నోటు కేసులో నిందితుడైన జెరూసలం మత్తయ్య కొద్ది కాలం క్రితం చంద్రబాబు, రేవంత్ రెడ్డి, లోకేష్ తదితరులపై చేసిన ఆరోపణలకు కూడా ప్రాధాన్యత ఉన్నట్లు అనుకోవాలి కదా. మరి ఇందుకు ఒప్పుకుంటారా? జనార్దన్ రావు విడుదల చేసిన వీడియో సారాంశం మొత్తం ఎల్లో మీడియాలో విపులంగా ప్రచురించారు. అది అచ్చంగా కాశీ మజిలీ కథ మాదిరిగా ఉంది. ఆ కథకు తలాతోక ఉండనక్కర్లేదు. జనం నమ్ముతారా లేదా అన్నదాంతో నిమిత్తం లేదు. పుక్కిడి పురాణం మాదిరిగా సాగిపోతుందంటే అతిశయోక్తి కాదు. దానికి ఈనాడులో ఇచ్చిన ఉపోద్ఘాతం చదివితే ఇంత దుర్మార్గంగా కూడా వార్తలు రాయవచ్చా అన్న ఆవేదన కలుగుతుంది. జగన్ జమానాలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయట. దాని దృష్టి మరల్చడానికి జోగి రమేష్ ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టించారట. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు ఏమైనా చెబుతాడంటే ఇదే. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని, ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు లీక్ చేయించాలని, టీడీపీ నేతలకు ఆపాదించాలని, ప్రభుత్వంపై బురద జల్లాలని, ప్రజల్లో వ్యతిరేకత సృష్టించాలన్న కుట్రను వైకాపా నేతలు పకడ్బందీగా అమలు చేశారని ఈనాడు నిసిగ్గుగా రాసింది. ఇదే పత్రిక ఈ నకిలీ మద్యం ప్లాంట్ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఏం రాసింది, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రచారం చేస్తోంది తెలుసుకోవడం కష్టం కాదు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అనేక చోట్ల నకిలీ మద్యం పట్టుబడిందా లేదా, ములకల చెరువులో ప్లాంట్ పెట్టారా లేదా, ఎక్సైజ్ అధికారులకు ఆ సమాచారం ఇచ్చింది టీడీపీలోని వర్గాలనేని కూడా చెబుతున్నారు కదా. అయినా ఇలాంటివి బయటపడినందుకు ఎల్లో మీడియా, ప్రభుత్వం, ప్రజలు సంతోషించాలి కానీ ఆ సమాచారం లీక్ అయిందని బాధపడడం ఏమిటో అర్థం కాదు. ఇది ఇప్పుడు వెలుగులోకి రాకపోతే ఇంకెన్ని కోట్ల సీసాల నకిలీ మద్యం జనంలోకి వెళ్ళేదో, ఎన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యేవారో. తన కుట్రను అమలు చేస్తే 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టారని జనార్దన్ రావు చెప్పారట. అంటే ఆఫ్రికా దేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తి తనకు తోచిన పేరు చెబితే అది నేరాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందన్నమాట. టీడీపీ ముఖ్య నేతలతో తనకున్న పరిచయాల గురించి, ముఖ్య నేతల పక్కన ఫోటోలు ఎలా దిగింది, పోలీసులు జనార్దన్ రావును అడగలేదా? అడిగినా చెప్పలేదా? టీడీపీ వారికి సంబంధం లేదని జనార్దన్ రావు అనగానే పోలీసులు అవునవునని ఓకే చేశారా? జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశారని, హైదరాబాద్ నుంచి తెచ్చిన మద్యాన్ని బార్లో విక్రయించేవాడినని ఆయన అన్నారట. అది నిజమే అయితే అలాంటి వ్యక్తి టీడీపీ వారికి ఎలా సన్నిహితం అయ్యారు? ఇప్పటికి కూడా జోగి రమేష్తో అంత క్లోజ్గా ఉండాలి కదా. నకిలీ మద్యం ప్లాంట్ సిద్ధం చేసి సరుకు నిల్వ చేసి పెడితే ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి ఆ ప్లాంట్పై దాడులు జరిగేలా చూస్తామని రమేష్ చెప్పారని జనార్దన్ రావుతో చెప్పించారు. అంటే మంత్రిగా పనిచేసిన రమేష్కు అలా పెట్టిన ప్లాంట్ పట్టుబడితే దానిపై విచారణ జరుగుతుందని, అప్పుడు తన మీద కూడా కేసు వస్తుందని తెలియని అమాయకుడిని జనార్దన్ రావు చెప్పారన్నమాట. ఇలా ఉంది ఈ పిచ్చి కథ. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ ద్వారా ఇతర చోట్లకు ఈ నకిలీ మద్యాన్ని రవాణా చేశారని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు కదా. నకిలీ మద్యం ప్లాంట్ను కనుగొన్న సమయంలో అక్కడ ఉన్న పాల వ్యాన్లను అధికారులు గమనించారే, వాటి ద్వారా బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అవుతోందని గుర్తించారే. ఇవేవి నిజాలు కావా? తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని ఎల్లో మీడియానే ఎందుకు అప్పట్లో తెలిపింది?
వాటికి ఈ మద్యం సరఫరా అవుతోందని రాశారా, లేదా ఈ ఉదంతంలో చంద్రబాబు టీడీపీ ముఖ్య నాయకులను సస్పెండ్ చేయడంతో తాను చెబుతున్న విషయాలేవి హైలైట్ కాలేదట. జోగి రమేష్ ఆఫ్రికాలో ఉన్న తనకు ఫోన్ చేశారని జనార్దన్ రావు చెప్పారట. అది నిజమే అయితే బొంబాయిలోనే ఫోన్ వదిలివేసి రావడం ఎందుకు? ఆ కాల్ డేటా ఏదో పోలీసులకు ఇచ్చి ఉండవచ్చు కదా. అప్పుడు ఎవరెవరికి జనార్దన్ రావు ఫోన్ చేసింది తెలిసేది కదా. పనిలో పని జయచంద్రారెడ్డికి కూడా మద్యం తయారీలో ఎలాంటి సంబంధం లేదని ఈయన సర్టిఫికేట్ ఇచ్చేశారు. కానీ చంద్రబాబే ఆయన తప్పుగా సస్పెండ్ చేశారన్నమాట. ఒక స్క్రిప్ట్ తయారు చేసి జనార్దన్ రావుతో మాట్లాడించారు, కానీ అవి ఫ్లాప్ సినిమా డైలాగులు మాదిరి అనిపిస్తున్నాయి. వైసీపీ వారు సిబిఐ విచారణ డిమాండ్ చేస్తుంటే తన అధీనంలో ఉన్న అధికారులతో సిట్ వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. కేసును సాగదీయాలనే ఆలోచనతోనే సిబిఐ విచారణ అడుగుతున్నారని ఆయన అనడం తమాషాగా అనిపిస్తుంది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి సిబిఐ సమర్థతపై అంత నమ్మకం లేదన్నమాట. తొలుత తామే నకిలీ మద్యం ప్లాంట్ను డంపులను కనిపెట్టామని ప్రచారం చేసుకున్నారు. తర్వాత మాట మార్చి జోగి రమేష్ ఎక్సైజ్ అధికారులకు ఎవరి ద్వారానో సమాచారం అందించి దాడులు చేయించారని జనార్దన్ రావుతో చెప్పించారు. ఇక్కడే ప్రభుత్వం దొరికిపోయిందనిపిస్తుంది. ఈ నకిలీ మద్యం వల్ల కూటమి ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిందన్న అంచనాకు వచ్చిన పెద్దలు వెంటనే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా రమేష్ వైపు మలుపు తిప్పారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తంబళ్లపల్లి టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా ఇచ్చారన్న దానికి జవాబు దొరకదు. అంతటి ముఖ్యమైన సన్నివేశంలో జయచంద్రారెడ్డితో పాటు జనార్దన్ రావు కూడా ఎలా ఉన్నారు, ఫోటో ఎలా దిగారు, ఇది కూడా రమేష్ పంపితేనే జరిగిందా? సురేంద్రనాయుడుకు ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడితే ఆయనకు క్షమాభిక్ష పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా? ఏ సంబంధం లేకుండా అలా చేస్తారా అని మాజీ మంత్రి పేరు నాని వేసిన ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానం రాలేదు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న విషయం తెలియకుండానే టీడీపీ టికెట్ ఇచ్చారా? సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు జడ్జి దర్యాప్తు లేదా వెంకటేశ్వర స్వామి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేయడానికి రావాలని, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు అంగీకరించాలని జోగి రమేష్ సవాల్ చేశారు. వాటిలో ఒక్కదానికైనా చంద్రబాబు లేదా ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేకపోతున్నారు? నకిలీ మద్యం కేసును ఊహించినట్లే ఒక మలుపు తిప్పారు, కానీ అది విఫలయత్నం అయిందన్న బాధ టీడీపీ వర్గాల్లోనే కనిపిస్తోంది.